ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్న సహోదరులకు వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, ఎన్నో వందల వేల సంఘాలు ఉంటున్న మనం మనిషి యొక్క బ్రతుకు జీవితానికి ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే సమస్తము పరీక్షించి మేలనేది చీకట్టుడి. ఈ లోకంలో ప్రతిదీ పరిశీలన చేస్తున్నాం మనం. ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటున్నాం మనం. నేను చాలా తెలివైన అన్ని విషయంలో నేను జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నాం మనం. ఈ లోకంలో ఏదైతే శాశ్వతం మనం అనుకుంటున్నామో, ఈ లోకం ఏదైతే మనం చూస్తున్నామో ఆ సమస్తాన్ని మనం పరీక్షిస్తున్నాం మనం. బైబిల్లో రాయబడ్డ మాటలు మనం ఆలోచించే ముందుగా లోకంలో కనిపించే మనకి స్థిరాస్తులు కానివ్వండి, ధనం కానివ్వండి, డబ్బు అన్నామని, డబ్బు ఉంటే నేను ఏదైనా చేయగలను చెప్పి వస్తున్నాం మనం. బంగారం అంటున్నాం మనం, మనిషినే బంగారంగా పోలుస్తున్నాం మనం. ఇల్లులు అన్నాం మనం, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు లోపల ఏది అక్కర్లేదు అంటున్నాం మనం. తర్వాత స్థిరాస్తులు అంటే పొలాలు కావచ్చు, ఏదైనా మనకి ఆస్తి కావచ్చు, ఏదైనా కానీ ఇవే శాశ్వతమైనవి, ఇవే మాకు సమస్తమైనవి అని చెప్పుకుంటున్నా మనం. ఏది సమస్తము మేలైందో మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనంలో ఆకారం లైన్ మనం ఆలోచిస్తే, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఒక అద్భుతమైన మాట పరిచయం చేస్తున్నాడు. సమస్తాన్ని పరీక్షించాలి. ఈ లోకంలో ఏదైతే మన కంటికి కనపడుతుందో, ఏదైతే మనం విలువైందని చెప్పుకుంటున్నామో, ఏదైనా గొప్పదని మనం చెప్పుకుంటున్నామో, నాకు ఆస్తుంది, నాకు ఎవడో నాకు పని లేదని మనం చెప్పుకుంటున్నామో, ప్రతిదీ మీరు పరిశీలన చేయండి, అందులో మేలేంది ఏదో చేపట్టండి. ఇది అద్భుతమైన మాట. ఎందుకంటే ఈరోజు మనిషి పడుతున్న ప్రయాస ఆలోచిస్తే, ఈ ప్రయాసంలో మనం ఏదైతే సంపాదించామో 60-70 సంవత్సరాలు ఏదైతే సంపాదిస్తున్నామో అదే సమస్తమైంది. నాకున్న ఆస్తి నాకు సమస్తమైంది, లేదా నాకు డబ్బు నాకు సమస్తమైంది, లేదా మాకు ఉన్నదే సమస్తమైంది, నాకు దేవుడితోనే పని లేదు. అయితే ఏది మన సమస్తమైంది? మనం అనుకుంటున్నా మనం సంపాదిస్తున్న డబ్బు సమస్తమైందా? లేదంటే మనం ఏదైతే కూడబెట్టామో అది బంగారం సమస్తమైందా? లేదంటే మనం ఏదైతే ఇల్లు కట్టామో అది సమస్తమైందా? లేదైతే మన స్థిరాస్తున్నామో అవి సమస్తమైందా? ఏది అన్నది మనం పరీక్షించాలి. అదే అన్నట్టు పౌలు సమస్తాన్ని పరీక్షించి మేలైంది ఏది మేలు చేస్తుంది మనకి. మేలంటే మనకి పరలోకం ఉన్నది ఒకటి, లేకపోతే యేసుక్రీస్తు రెండో రాకలో పరలోకంలో తీసుకెళ్ళాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే డబ్బు అంటున్నామో, లేదా బంగారం అన్నామో, లేదా ఇల్లు అంటున్నామో, ఏది స్థిరాస్తి అంటున్నామో, నాకు అంతా ఉంది, నాకు దేవుడితో పని లేదు అంటున్నామో, అవి ఏది చెప్పుకుంటున్నామో అవి మన పరలోకం తీసుకెళ్తున్నాయని మనం ఆలోచిస్తే అద్భుతం. ఈ లోకంలో మనిషి 1-2 లేదా 1-10 సార్లు ఆలోచిస్తున్నాం మనం. ప్రతి విషయంలో ఆలోచన చేస్తున్నాం మనము. భక్తి విషయంలో కూడా ఆలోచన చేయకపోతే మన భక్తి జీవితం బూడిదలోకి వచ్చిన. అందుకే బైబిల్లో ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, బైబిల్లోకి వెళ్ళే జ్ఞాని ఎవరంటే సొలొమోను మహారాజు. బైబిల్లో చెప్పుకొస్తున్నాడు, సొలొమోను కాలంలో ఉన్న టైంకి సొలొమోను అంత ఐశ్వర్యవంతుడు భూమి మీద ఎప్పుడు లేడు అంటాడు బైబిల్లో. సొలొమోను అంత ఐశ్వర్యవంతుడు భూమి మీద ఎప్పుడు లేడు. ఆయన తన జీవితంలో తనను అనుభవించి తరిసి చూసి ఒక ప్రపంచంలో ఉన్న మానవుడు అందరికి ఒక మాట పరిచయం చేస్తాడు. ఈ సందర్భంలో మనం ఆ సంగతిని మనం ఆలోచిస్తే, ప్రసంగి గ్రంథము జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము. ఎందుకంటే బైబిల్ ప్రాముఖ్యం కాబట్టి ఈరోజు ఏదైతే లైవ్ లో వీడియో మనం చూస్తున్నామో ఆ వీడియో ఏదో నా సొంత మాటల కన్నా, ఏదో నేను కవించడం కన్నా, లాజికల్ కన్నా వాక్యం ప్రాముఖ్యమైంది. కాబట్టి ఆ వాక్యులునే జ్ఞానాన్ని సొలొమోను చెప్పుకొస్తున్న మాటను మనం ఆలోచిస్తే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చూస్తే ఒక అద్భుతమైన మాట రాయబడింది. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నాడు. అంటే మనం అనుకుంటున్న బంగారం కానివ్వండి, మనం అనుకుంటున్న చరాస్థిరతలు కానివ్వండి, మనం ఏదైతే డబ్బు అంటున్నామో, ఏదైతే నాకు బిల్డింగ్ ఉన్నది అన్నాను, నాకు ఒక ఇల్లు ఉంది అంటున్నామో, ఇప్పుడు అన్నాడు బైబిల్లో ప్రసంగి అన్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే. 2వ వచనంలో సూర్యుని కింద, 3వ వచనం చెప్తే సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వల్ల వానికి కలుగు ప్రయోజనం ఏమిటి అన్నాడు.
సూర్యుని కింద నరులు పడుతున్న ప్రయాస పాటు ఏదైతే ఉందో 24 గంటలు ఏదైతే మనం ప్రయాసపడుతున్నావో, ఉరుకులాడుతున్నావో, దేవులాడుతున్నాడో అందులో లాభమేంటి అన్నాడు. ఆలోచిస్తే ఉండరు. ఈ రోజు మనం ఈ ఒక్క విషయంలో ఆలోచిస్తున్నంత వ్యక్తి లోపల సంపాదనలో తీసుకున్నంత ఆలోచన జాగ్రత్తలు భక్తిలో మనం ఆలోచిస్తండి ఏది సమస్తమైంది. ఒకవేళ డబ్బే మన సమస్తం అనుకుంటే అది మనకు పోయిందప్పుడు మనకు కూడా రావట్లే. ఆస్తే మనం సంపాదించాడు, 60 సంవత్సరాలు అంతా కష్టపడ్డాడు, లేక గవర్నమెంట్ జాబ్ చేశాడు, కోర్టు క్లాస్ కూడా పెట్టాడు, అయ్యా లేదు గల్పి వెళ్ళాడు, కోర్టు క్లాస్ కూడా పెట్టాడు, అవి మనకు కూడా వస్తాయంటే అవి మనం పోనీ కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టాడు, పోనీ అది కూడా మనకు కూడా వస్తుందంటే ప్రయాసపడ్డాడు అండి. ఆ ప్రయాసపడ్డాదంతా మనకు కూడా వస్తుందంటే అది కూడా మనకు కూడా. కొన్ని స్థిరాస్తులు ఉన్నాయి, కొన్ని సంపాదించాడు కదా అంటే అవి కూడా మనకు కూడా అంటే ఇదేమి కూడా మనకి మేలేది కనపడుతుంది. ఏదైతే డబ్బు శాశ్వతం అనుకుంటున్నామో, ఏదైతే మనం బంగారం మనం శాశ్వతం అనుకుంటున్నామో, ఇవి మన మరణం తర్వాత అవి మనం ఎక్కడ పరలోకం చేర్చటలేదు. అందుకే జ్ఞాని సొలొమోను గారు తన జీవితంలో తరిసి చెప్తున్నాడు, వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్తూ 3వ వచనంలో సూర్యుని కింద నరులు పడుచున్న పాటంతటి వల్ల వానికి కలిగు లాభమేమిటి అన్నాడు. మనం ఏదైతే ప్రయోజనం అంటున్నాం, ఆ నలుగురు చూడండి ఎలా ఉన్నారు, ఆ నలుగురు చూడండి లోకం ఎలా ఉందో చూడండి. లాభం ఉన్నాడు మనకు కూడా వస్తున్నాయంటే దేవుడు మనం అన్నాడు, దేవుడు వాక్యం అయ్యా నాకు డబ్బులుంటే నేను ఏదేం చేయగలను అన్నాడు. అయ్యా నాకు బంగారం ఉంది, నాకు ఒకటిన్న పని లేదన్నాడు. కొంచెం ఇల్లు ఉందండి, నాకు ఇల్లు ఉందంటే నాకు ఎర్రవిగుతున్నాడు. మనం ఏదైతే కూడబెట్టామో, దేవుడు ఇచ్చిన ఆయుష్కారంలో అంతా ప్రయాసపడి ఏదైతే కూడబెట్టామో అవి మనకు కూడా నాటలేదు. అది అందుకే అన్నాడు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు, మీ సమస్తాన్ని పరీక్షించండి, అందులో మేలేది ఏది మేలు, మాకు ఉపయోగమైనది ఏది ఆలోచిస్తే ఆత్మబాబు. ఈ రోజు టెక్నాలజీ మన కంప్యూటర్ యుగంలోకి వచ్చేసాం, టచ్ ఫోన్ యుగంలోకి వచ్చేసాడు మనిషి, లోకంలో అప్డేట్ అయ్యాడు. భక్తి విషయంలో ఏది శాశ్వతమైంది, పోనీ ఎంత ఆశపడి 60-70 సంవత్సరాలు కూడబెట్టింది మనకు కూడా రావట్లే. వేరే మనం ఏదైతే సంపాదిస్తున్నాం అవి మనకు కూడా రావట్లే. అందుకే యేసుక్రీస్తు శరీరధారి అనే దినాల్లో ఒక మాట చెప్పుకొస్తున్నాడు. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త యేసుక్రీస్తు శరీరధారి అనే దినాల్లో యేసుక్రీస్తు చెప్పుకొస్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం మనం ఆలోచిస్తే, ఆకాశము భూమియు గతించినా గాని నా మాటలు ఏమాత్రము గతించ అంటే ఆకాశము భూమియే గతించిపోతాయి అన్నాడు. ఇందులోనే ఉంది సమస్తానం అన్నప్పుడు ఇక్కడే వచ్చి పూర్వీకరించారు యేసుక్రీస్తు. ఆకాశము భూమి కొలాప్స్ అంటే గతించిపోతే ఇక మనిషి ఎక్కడ, మనిషి సంపాదన ఏది? ఈ రోజు లైఫ్ ఈ యొక్క వీడియోస్ వస్తున్న ఎన్నో వేల ప్రసంగాలు మనం వింటున్నా, సామాన్యం ఏమి కాదండి. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఎక్కడ పడితే అక్కడ వాక్యం వింటున్నా రుషించటంలే, బుర్రకి మనకి ఎక్కట్లే, మైండ్కి మనకి రుషి కాటలే. ఇక్కడ చెప్పుకొస్తున్నాడు యేసుక్రీస్తు, ఆకాశము భూమి గతించిపోతాయి అంటే గతించిపోయేవి, తుమ్మితే ఊడిపోయి ముక్కలాంటివి. దానికోసమే ప్రయాసపడుతున్నాడు. దేవుడు ఇచ్చిన సమయం దానికోసమే ఆరాటపడుతున్నాడు, దానికోసమే దేవుడు ఆడుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఆకాశ భూమి గతించమే, నా మాటలే మాత్రం గతించవు. కాబట్టి సమస్తమైనది ఏదంటే దేవుని మాటలు. ఆ దేవుడి మాటలు మనం పరిశీలించి దాన్ని చేపడితే ఏదైనా మేలేందంటే దేవుడు వాక్యమే మేలేంది. ప్రార్థిస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ లోకంలో ఏదైతే మేము సంపాదిస్తున్నామో, ఏదైతే మేము కూడబెడుతున్నామో, ధనము గాని ఇల్లు గాని ఏది కనిపించే స్థిరాస్తులు శాశ్వతం కాదని, నీ యొక్క వాక్యమే గొప్పదని, ఆకాశం భూమి గతించినా కానీ ఏమాత్రం గతించిన యొక్క వాక్యం అత్యున్నతమైనది మేము నాయన ఎరిగి మా బతుకు జీవితంలో అయినా కనిపించే యొక్క శాశ్వతం కానీ ఈ యొక్క స్థిరాస్తులు కాపాడుగానైనా వాక్యాన్ని మేము ఆధారం చేసుకుని వాక్యానుసారం మన జీవితాలు జీవించే సమయం అందరికీ దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని రానున్న మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు.